కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఓవైపు నదీ తీరాలు మరోవైపు శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాజమండ్రి గోదావరి ఘాట్ల వద్ద భక్తుల సందడి అలుముకుంది. తెల్లవారుజాము నుంచి వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి తీరం శివనామస్మరణతో మారుమ్రోగుతోంది. పలు స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక దీపాలు వెలిగించి గోదావరిలో ప్రవాహంలో వదిలి భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయారు. అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన భక్తులతో శివాలయాలు రద్దీగా మారాయి. పరమేశ్వరుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరగా ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వెయ్యి స్తంభాల దేవాలయంలో ప్రాతకాల పూజల అనంతరం కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులతోటి ఆలయం అంతా కూడా కిక్కిరిసిపోయింది. ఈరోజు కార్తీక మాసం, అందులో చివరి సోమవారం కావడంతో స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి వస్తున్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు మనం ఆలయంలో అభిషేకం నిర్వహిస్తున్నారు. మహారుద్ర అభిషేకం కావచ్చు, స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. అయితే కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. ఈరోజు శివుడిని పూజించిన, శివుడికి సంబంధించినటువంటి అభిషేకం చేసుకున్న, పంచామృతాలతో చేసుకున్న, తాము అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకే ఈ సోమవారంతో కూడా చాలా శ్రేష్టమైనటువంటి పవిత్ర మాసంగా చూస్తారు. అందులో సోమవారంకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ సోమవారం భక్తులు ఆలయాలకు తరలి రావడం అనేది పరిపాటిగా ఉంటుంది. అందులో ఇది కార్తీక మాసానికి సంబంధించినటువంటి చివరి సోమవారం. మహారుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్తీక మాసంలో ఈ చివరి సోమవారం ఉన్నటువంటి విశిష్టత ఏంటిది, ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది, ఎలాంటి పూజలు చేయాలి అనే దాన్ని కూడా తెలుసుకుందాం. అంటే కార్తీక మాసంలో ప్రతి సోమవారానికి ఒక విశిష్టత ఉంటుంది. ఇవాళ కార్తీక మాసానికి చివరి సోమవారం. ఈ రోజు ఎలాంటి పూజలు చేయాలి, అభిషేక ప్రియుడిగా శివుడిని చెప్తారు, ఎలాంటి పదార్థాలతోటి శివునికి అభిషేకం చేయాలి? ముందుగా కార్తీక మాసం అంటేనే పరపవిత్రమైనటువంటి మాసం. అందులో చివరి సోమవారము త్రయోదశితో కూడుకున్నటువంటి సోమవారం ఇది. త్రయోదశి అంటే ఏదైతే 3 కాలాలలో ఈరోజు శివుణ్ణి పూజిస్తే మన దోషాలన్నీ తొలగిపోతాయి అనేది త్రయోదశి యొక్క విశేషం. అయితే 3 కాలాల్లో అంటే పొద్దున బ్రాహ్మీ ముహూర్తాన, మాధ్యాహ్నికంలో, ప్రదోష కాలంలో, ఈ 3 సమయాన పూజ చేయాలి. ఈ 3 సమయాలలో కూడా పొద్దున పాలతోని, శ్వేతవర్ణమైనటువంటి పాలతోని, మాధ్యాహ్నిక కాలంలో తిలాక్షతలతోని, తెల్ల అక్షంతలతోని, అలాగే ప్రదోష కాలంలో ఆవు పెరుగుతోనే అభిషేకిస్తే ఈరోజు ఎవరికి ఏమన్నా దోషాలున్నా తొలగిపోతాయి. దాంతోపాటు ఏమిటంటే నందికి పూజ చేసిన తర్వాత శివునికి పూజ చేస్తే ఈరోజు రెట్టింపు ఫలితం ఉంటుంది, త్రయోదశి కాబట్టి. అలాగే మన చారిత్రాత్మక వెయ్యి స్తంభాల దేవాలయంలో కూడా చూసుకున్నట్టుగైతే బ్రాహ్మీ ముహూర్తాల స్వామివారికి అఘోర బాషుపదము, తదనంతరం ఇప్పటివరకు కూడా 700 మందికి పుణ్య దంపతులకు సామూహికంగా రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది.